Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. తమిళ హీరో సూర్య శివ కాంబినేషన్ లో వచ్చిన భారీ బడ్జెట్ ఫిల్మ్ కంగువా నిన్న రిలీజ్ అవగా ఓవరాల్ గా డే ఫినిష్ అయ్యేసరికి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది ఈ ఫిల్మ్. అసలే సినిమాపై రిలీజ్ కు ముందు బజ్ అంతంత మాత్రంగానే ఉంది. ప్యూర్లీ టాక్ బేస్డ్ కలెక్షన్స్ రావాలని అప్డేట్స్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. బట్ ఈ మూవీకి టాక్ తేడా కొట్టడంతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. కంగువా మూవీతో అయినా వరల్డ్ గా డే 1 50 కోట్ల మార్క్ ని సూర్య ఈజీగా దాటిస్తాడు అనుకుంటే అది కాస్త పాసిబుల్ కాకుండా చేసింది ఈ టాక్. అండ్ సినిమాని ఎంత ప్రమోట్ చేసినా కూడా తమిళలో కలెక్షన్స్ అయితే దారుణంగా వచ్చాయి. ఈ మూవీతో సూర్య రేంజ్ టైర్ 1 అని ప్రూవ్ అవుతుంది అనుకుంటే అగైన్ కలెక్షన్స్ టైర్ 2 రేంజ్ లోనే వచ్చాయి. సో లేట్ చేయకుండా కంగువా డే 1 వరల్డ్ గా ఎంత కలెక్ట్ చేసిందో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజంలో డే 1 1.5 కోట్లు, సీడెడ్ లో 62 లక్షలు అండ్ ఆంధ్రలో 1.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ సూర్యకి తెలుగులో ఉన్న మాస్ పవర్ ఏంటో చూపెట్టింది ఈ ఫిల్మ్. అలా తెలుగు స్టేట్స్ లో డే 1 3.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా 6.5 కోట్ల వరకు గ్రాస్ అందుకుంది ఈ ఫిల్మ్. రీసెంట్ గా వచ్చిన అమరాన్ కంటే ఇది బెటర్ కలెక్షన్స్, బట్ టాక్ బాగుంటే 5 కోట్ల మార్క్ ని ఈజీగా దాటుండేది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఇన్ టార్గెట్ 25 కోట్లు కావడంతో మరో 21.1 కోటి షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. అలా తెలుగు స్టేట్స్ లో డే 1 సాలిడ్ గా పర్ఫార్మ్ చేసిన ఈ ఫిల్మ్ తమిళనాడులో మాత్రం దొరికిపోయిందని చెప్పొచ్చు. డే 1 20 కోట్ల మార్క్ దాటుతూ సూర్య ఇంకా టైర్ 1 రేస్ లోనే ఉన్నాడన్న దాన్ని ప్రూవ్ చేస్తుంది అనుకుంటే కనీసం 15 కోట్లు కూడా అటాచ్ చేయలేక 2014లో సికందర్ కొట్టిన 11 కోట్ల మార్క్ ని అందుకుంటూ డే 1 తమిళనాడులో 11.4 కోట్ల గ్రాస్ తోనే సరిపెట్టుకుంది కంగువా ఫిల్మ్. 50% థియేటర్ సమరానికి ఇచ్చినా కూడా రిమైనింగ్ 50% తో ఇంతకంటే పెద్ద నెంబర్నే పెట్టించిన విషయం తునివు వారిసు సినిమాలు ప్రూవ్ చేశాయి. అది కూడా సేమ్ డే రిలీజ్ తో. మొన్నటి వరకు 7-8 కోట్లు కొట్టే శివకార్తికేయన్ కూడా 16.5 కోట్ల గ్రాస్ తో టైర్ 1 లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అండ్ ఇప్పుడు సూర్య విక్రమ్ లో టైర్ 2 లోకి డిమోట్ అయ్యారు. తమిళనాడులో బిజినెస్ చూస్తే 70 కోట్ల పైనే ఉంది. మరంత మొత్తాన్ని ఇలాంటి టాక్ తో ఎలా రికవర్ చేస్తుందో చూడాలి. ఇక కర్ణాటకలో 2.3 కోట్ల గ్రాస్ తో డీసెంట్ గా పర్ఫార్మ్ చేయగా కేరళలో 3.9 కోట్ల గ్రాస్ తో దుమ్ము లేపిందని చెప్పొచ్చు. విజయ్ తర్వాత కేరళలో ఈ మార్క్ అందుకున్న తమిళ హీరో సూర్య. కర్ణాటకలో బిజినెస్ 10.5 కోట్ల రేంజ్ లో ఉండగా కేరళలో బిజినెస్ 10 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.75 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయగా ఓవర్సీస్ మొత్తం మీద 11.5 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ చాలా డల్ గా పర్ఫార్మ్ చేసింది కంగువా ఫిల్మ్. తమిళ హీరోలకి ఓవర్సీస్ లో మార్కెట్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. అయితే తెలుగు సినిమాలతో సమానంగా కూడా అందుకోలేకపోయింది ఈ ఫిల్మ్. అలా డే 1 వరల్డ్ గా 40 కోట్ల గ్రాస్ తోనే సరిపెట్టుకుంది కంగువా ఫిల్మ్. షేర్ 19 కోట్ల రేంజ్ లో ఉంది. ఇది 7 ఏళ్ల క్రితం రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న కాటం రాయుడు కంటే కూడా తక్కువ కలెక్షన్స్. కాటం రాయుడు తో కంపారిజన్ ఏంటి అంటే కంగువా డైరెక్టర్ శివ తమిళ్లో తీసిన వేరే సినిమాకి తెలుగు రీమేక్ ఈ కాటం రాయుడు. గ్రాస్ పరంగా చూసినా షేర్ పరంగా చూసినా వరల్డ్ గా కాటం రాయుడు కంటే తక్కువ కలెక్ట్ చేసింది కంగువా ఫిల్మ్. కాటం రాయుడు ఒక తెలుగు స్టేట్స్ లోనే కలెక్ట్ చేసిన షేర్ 22.3 కోట్లు. కంగువా వరల్డ్ బిజినెస్ 178 కోట్లు కావడంతో 180 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఈ ఫిల్మ్ మరో 161 కోట్ల షేర్ ని వరల్డ్ గా కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పొచ్చు. ప్రెజెంట్ ఉన్న టాక్ కి ఎంతవరకు వెళ్తుందనేది అప్పుడే చెప్పలేం. మరి మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. మొత్తానికి ఇదైతే యావరేజ్ ఓపెనింగ్స్. లాంగ్ రన్ లో మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది కంగువా డే 1 టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.